రెడ్డి గారు నీకు మూసీ ప్రశ్న నిజమే అయితే నేను ఒక్కటి అడుగుతున్నా, మూసీలో నిజాం ఆ కాలంలో రాతి కట్టడాలు కట్టి, మీరు హైకోర్టు దగ్గర పోయి చూడండి, న్యాయపూల్ దగ్గర చూడండి, రాతి కట్టడాలు కట్టి హైదరాబాద్ మునిగిపోకుండా రాళ్ల కట్టడాలు కట్టిండు. నేను అంటున్నా మూసీ ప్రశ్న నిజమే అయితే నీవు కూడా ఏదో సిమెంట్ కాంక్రీట్ తో 6 నెలల్లో ఏడాదిలో మొత్తం మూసీకి సిమెంట్ కాంక్రీట్ గోడ కట్టే టెక్నాలజీ ఉంది. నువ్వు రా ఆ పని చేసే ప్రయత్నం చేయి. కానీ నీ ఉద్దేశం అది కాదు సుమా, నీ ఉద్దేశం అది కాదు. ఇవాళ మా పనిగిరి వాసుకి వచ్చిండు, మా పనిగిరి కాలనీ వాసుకి వచ్చిండు. వాళ్ళది 600 ఫీట్ల 600 మీటర్ల పైన ఉంటుంది, ఫీట్ల పైన ఉంటుంది వాళ్ళ పనిగిరి కాలనీ. చైతన్య పూరి 50 ఏళ్ల క్రితం వెలిసిన కాలనీ అది. 50 ఏళ్ల క్రితం 60 ఫీట్ల ఎత్తులో ఉన్నది. ఈ 50 ఏళ్లలో ఏనాడు ఒక సుక్క కూడా నీళ్లు రాని ప్రాంతం అది. మన మహేశ్వర రెడ్డి గారు మా అన్న ప్రేమేంద్రన్న వచ్చిపోయింది, ఏడుస్తున్నాడు వాళ్ళు కాలేజీ పడి. 5 కోట్ల బిల్డింగ్కి 4 కోట్ల బిల్డింగ్కి నువ్వు ఖాళీ చేస్తావా లేదా? నీకు 5 లక్షల రూపాయల డబుల్ బెడ్ ఇస్తా అని చెప్పిండు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఎవడబ్బా సొమ్ము, ఎవడబ్బా సొమ్ము మిస్టర్ రేవంత్ రెడ్డి? మా ప్రజల ఇళ్లను కూల్చేసే, మా ప్రజల ఇళ్లను గుంజుకునే, మా ఇల్లు గుంజుకొని మమ్మల్ని బుచ్చగాలను చేసేటువంటి, మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేటువంటి ఆలోచన నీకు ఎవరిచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నా. ఇవాళ నీకు నిజంగా దమ్ముంటే ఎందుకు నేర్చుకుంటుండే ఇవన్నీ? ఇవన్నీ కూడా మన మా సుభాష్ రెడ్డి గారి అటుపక్క కూడా దీక్ష చేశారు. ఎందుకు ఇవన్నీ గుంజుకొని ఇవాళ మీరు హుస్సేన్ సాగర్ జలవిహార్ ఎవడు కట్టిండు? ఇవాళ ఎన్టీఆర్ ఘాట్ ఎవడు కట్టిండు? ఇవాళ ప్రసాద్ ఐమాక్స్ ఎవడు కట్టిండు? నిన్న మొన్న కట్టిన 10 అంతస్తుల 20 అంతస్తుల బంగాళాలు ఎవడు కట్టిండు? ప్రభుత్వాలు కట్టినాయి. నువ్వు చేస్తే ఒక న్యాయం, మా పేద ప్రజలు అక్కడ 60 గజాలు 80 గజాలు 100 గజాలు వాళ్ళు ఇళ్లలో పని చేసుకొని 4 ఇళ్లలో బట్టలు ఉతికి 4గురికి సౌరాజ్ చేసి కూరగాయలు అమ్ముకొని ఆటో నడుపుకొని ఇవాళ పళ్ళు అమ్ముకునేటువంటి పేదవాళ్ళు గా మూసి పదాలు పక్కపంటి బాజాప్తా లేఅవుట్లలో పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటే గా కుంపలను కూర్చే అధికారం నీకు ఎవరిచ్చింది మిస్టర్ రేవంత్ రెడ్డి? నేను ఆయన చెప్పిన నా పేదల కన్నీలో కొట్టుకపోతుంది కాంగ్రెస్ పార్టీ. బీ కేర్ఫుల్.